టీవీఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం హ్యూమన్ డిస్ట్రాయింగ్ గాడ్స్ క్రియేషన్, ఆ గాడ్ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. ఇవరా మనం ఏమి డిస్ట్రాయ్ చేస్తున్నాం? ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిస్ట్రాయింగ్ అంటున్నారు. సో ఏం డిస్ట్రాయ్ చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేస్తున్నాము అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. మనం ఒక్కసారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయడమే గొప్ప అనుకుంటాం మనం, కానీ వీరు 30 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. 31 పుస్తకాలు రాశారు. ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని అందించాలన్న తపనతో ఎవ్రీ వీక్ మనకు టైం ఇస్తూ వస్తున్నారు. వారే జయంత్ రెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో వెల్కమ్ టు అల్టిమేట్ టాపిక్ సార్. సార్ ఏంటి సార్ హ్యూమన్ డిస్ట్రాయింగ్ గాడ్స్ క్రియేషన్? గాడ్ అంటే ఎవరు ఇక్కడ? హౌ టు అండర్స్టాండ్ నేచర్. గాడ్ అంటే నేచర్, సన్, మూన్, ఎర్త్, ఈ క్రియేషన్ అంటే ట్రీస్, ఇవన్నీ ఆల్ జంతువులు, పక్షులు, మొత్తం టోటల్ లివింగ్ బీయింగ్స్, ప్రకృతి అన్నమాట ఇక్కడ మీరు చెప్పేది. ఎస్ రైట్. హ్యూమన్ బీయింగే డిస్ట్రాయ్ చేస్తున్నారా? ఎస్, హ్యూమన్ బీయింగ్ డిస్ట్రాయింగ్ అంటే నేచర్కి క్రియేషన్స్ అంటే ఇప్పుడు మన మనిషిది 1000 years బ్రతకడానికి అవకాశం ఉంది. గాడ్ గివెన్ దట్ ఏజ్ 1000 years. అయితే మనము ఎంత డిస్ట్రాయ్ చేస్తున్నాం అంటే ట్రీస్ కట్ చేస్తున్న నుంచి మొదలైతే ఏదైతే ఫుడ్స్ మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్కి, అన్ని అనిమల్స్కి, అన్ని క్రియేషన్కి దేవుడు క్రియేట్ చేశారు. సో ఆ క్రియేషన్స్ అన్నిటికీ మనం డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాం. స్టార్ట్ క్రియేటింగ్, డిస్ట్రాయింగ్ అన్నట్టు ఒకటి అని. అలాగే మొత్తం టోటల్లీ ఈ అట్మాస్ఫియరు, ఈ గ్లోబల్ వార్మింగ్ ఎట్లా వచ్చింది, ఇదంతా మనం డిస్ట్రాయ్ చేసినది. ఫ్యాక్టరీస్ ఇవన్నీ వచ్చాయి కదా, అంతా మొత్తం నేచర్ని ఎలా పాడు చేయడాన్ని ఆలోచిస్తున్నాం. ఎవరికి? హ్యూమన్, మన కంఫర్ట్ కోసం. మనం కంఫర్ట్గా ఉండడం కోసం ప్రకృతిని ధ్వంసం చేసి గాడ్స్ క్రియేషన్ ధ్వంసం చేస్తున్నాం. అది కంఫర్ట్ కాదు, అది డిస్ట్రక్షనే. కూర్చున్న చెట్టునే నరుక్కుంటా పోతున్నాం. సింపుల్. అది ఇంపార్టెంట్. అదే కాదు చేస్తున్నాం మనం. అందుకోసము మనం ఇప్పుడు చూడు, కరోనా వచ్చింది. ఎందుకు వచ్చింది? అది వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్, వీ హ్యావ్ డన్ ఆల్ దిస్ డిస్ట్రక్షన్. దాంతో అదొక పుట్టింది. అది మొత్తం వరల్డ్ అంతా షేక్ చేసేసారు. కొన్ని ఒక 6 months 8 months అయితే అసలు షేక్ చేశారు. ఎన్ని వార్డ్స్ వచ్చినా కూడా అంతమంది చావకుండా అంతమంది చచ్చిపోయింది. సో ఒక్కటే జస్ట్ అంటే పవర్, నేచర్, గాడ్స్ పవర్ అంటే చూసుకోండి. సో అందుకోసము ఏదైనా సరే ఇప్పుడు ఆలోచిస్తుంది గవర్నమెంట్ చెట్లు పెంచాలి, అది ఇది చేయాలని వస్తుంది. ఓ రూల్ పెట్టాలి. ఓ ఇంటికి 10 చెట్లు పెడితే ట్యాక్స్ మాఫ్ అని, ఏదో ఒకటి ఎలక్ట్రికల్ మాఫ్ అని, ఇంకో మాఫ్ అని అంటే అట్లీస్ట్ అదనే చేస్తారు. సమ్ ఏదైనా క్రియేట్ చేయాలి. లేకపోతే నువ్వు అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంటే సిటీ అంతా పెద్ద చేసుకుంటూ పోతా ఉన్నారు. మొత్తం టోటల్లీ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్. ఒక అపార్ట్మెంట్లో ఒక 100 మంది ఉండడానికి పెడితే కార్లు 150 కార్లు ఉంటున్నాయి. దాన్ని ఎంత పొల్యూషన్ అవుతుంది, ఎంత ఇవన్నీ ఆలోచిస్తే సార్. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు, మరి ఎంత వాడుతున్నాం? సో వండర్ఫుల్ పాయింట్ సార్. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనుకోండి, 2 పిల్లలు, అమ్మాయి, అబ్బాయి, వైఫ్ అండ్ హస్బెండ్, ఇక వాళ్ళ వచ్చిన ఫ్యామిలీ, అల్లుడు, కోడలు, ఇక ఇంటికి 6-7 కార్లు ఉంటే ఎంత వాడుతుంటారు సార్? మ్యాక్సిమం ఒక ½ hour 1 hour 2 hours వాడుతుంటారేమో కదా. ఎస్. సో అదే మొత్తం టోటల్గా నేనేమంటాను అంటే ఇవన్నీ క్రియేషన్స్ ఏవైతే అయినాయి, ఈ మొబైల్స్, ఇవన్నీ సిస్టమ్స్ అంతా కంఫర్ట్ కోసం అయింది. ఎవరు ఒక వాకింగ్ చేయలేరు, ఎవరు రన్నింగ్ చేయలేకపోతారు, ఎవరు ఎక్సర్సైజ్ చేయలేకపోతారు, ఎవరు ఈ నేచురల్ థింగ్స్ అంతా మన కల్టివేషన్ మర్చిపోయినాం. మళ్ళీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ టోటల్ ఎవ్రీథింగ్ ట్రెడ్మిల్ అని వచ్చింది కదా. అంతే కదా, బయట నేచర్ లో కాళ్ళు పెట్టి నడవాల్సింది మళ్ళీ ఎలక్ట్రిక్ మిషన్ మీదనే నడవడం పరిస్థితి వచ్చింది. సో ఇవన్నిటికీ డిస్ట్రక్షనే. సో నేచర్ పాడు చేసుడు అంటే మనము ఫ్రూట్స్ తినాలి, తింటున్నామా, హర్బ్స్ తినాలి. హర్బల్ ఎంత పెద్ద హెల్త్కి మంచిది. ఆకులు ఇప్పుడు చెప్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని మెడిసిన్గా పనిచేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, ఏ డెఫిషియన్సీ ఉన్నా మీరు తినండి అని ఇప్పుడు వస్తున్నాయి. బట్ అదర్వైజ్ యాజ్ ఆన్ టుడే ద వరల్డ్ అంతా అన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ క్రియేషన్స్ ఉన్నాయి. ఏ నేచర్ చేయడం తింటున్నాం చెప్పండి. హౌ మెనీ పీపుల్ ఆర్ ఈటింగ్ ఎవ్రీ డే 2 to 3 types ఆఫ్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్న రకాలుగా 100 టైప్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 or 2 varieties అని తినాలి కదా. ఇవి లేవు. అన్నీ ఎందుకు వచ్చి వచ్చినాయి? మన కోసం వచ్చినాయి. అవి చెట్టు తిన్నికైనా అవి, లేదు దేవునికి తిన్నికైనా అవి. ఆ పండు వచ్చినాయి మనకి కదా. ఇప్పుడు గాలి ఎందుకు వస్తుంది?
సన్ ఎందుకు వస్తుంది? దానికోసం కాదు సన్. సన్ ఇస్ నాట్ ఫర్ సన్. సో ఇవన్నీ తెలుసు మనకి, ఇవన్నీ ఎవ్రీబడి నోస్ ఇట్. బట్ స్టిల్ వీ వాంట్ టు డిస్ట్రక్ట్ థింగ్స్ యూనో. సో ఇది మెయిన్ ద కన్సెప్ట్ అంతా. సివిలైజ్ వచ్చిన తర్వాత అన్సివిలైజ్ అయిపోయినాం మనం. సివిలైజ్డ్ కాదు మనం, అన్సివిలైజ్డ్. ఏనో బిహేవియర్లు ఉండని ఏనో చూడండి. ఇప్పుడు ఒక జంతువులు పక్షులు ఏనో చూసుకోండి మీరు, ఎంత దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఆకలి కోసం ఇది హంట్ చేస్తేమో అంతే. దాని తర్వాత అస్సలు ఏం లేవు. మనకెన్ని అన్ని ఆశలు, ఎన్ని డిజైర్స్, ఎన్ని ఈగోస్, ఎన్ని రకాలుగా ఎమోషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. సో అన్నీ ఎట్లా క్రియేట్ చేసాము? మనమే క్రియేట్ చేసాము. అది నేచర్ దే నాట్ క్రియేటెడ్. నేచర్ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. నేచర్ క్రియేషన్ మనం ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయలేము మనం. సో దాంట్లో అన్ని చాప్టర్ వైజ్ ఇచ్చాను నేను. ఏను ఎవ్రీథింగ్ పుస్తకంలో రాశారు అవన్నీ. ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ ఫస్ట్ టాపిక్ అసలు సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్. సివిలైజ్డ్ ఏంది, ఆఫ్టర్ సివిలైజేషన్ ఏంటి? ఇప్పుడు ఒక సివిలైజ్డ్ అయిన తర్వాత ఈ అన్ని కాన్స్టిట్యూషన్స్ ప్రతి ఒక్క కంట్రీలో టెరిటరీస్ అయినాయి. టెరిటరీ ఎంతవరకు ప్రపంచం ఒకటే కదా, వరల్డ్ ఈజ్ ఆల్ వన్. ఏదైనా దాని తర్వాత ఒక్కొక్క కంట్రీ అనేది బౌండరీ చేసేసుకున్నారు. ఆ కంట్రీ రూల్స్, ఆ కాన్స్టిట్యూషన్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని వాళ్ళ కంట్రీలు ఎవరు రావద్దని పాస్పోర్ట్స్ అని ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. సో యాక్చువల్లీ ఇట్స్ నథింగ్. దెర్ ఇస్ నో బ్యారేజ్, దెర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ నేచర్కి. నేచర్ గాడ్ దేవుడే వచ్చి చూసింది అనుకోండి, ఈ ప్రపంచం చూస్తే హీ విల్ సుసైడ్ 100% చెప్తుంది. ఎందుకంటే సో ఈ క్రియేషన్ ఈజ్ ఫర్ హోమ్. దర్ క్వశ్చన్ మార్క్ బిగ్ ఇస్ దిస్ సెక్షన్ కదా. సో లిటిల్ కంఫర్ట్ కోసము యూర్ డిస్ట్రక్టింగ్ టోటల్ ద వరల్డ్ క్రియేషన్. సార్ ఒక ఎంబసీ పెట్టుకొని ఎంట్రీకి పాస్పోర్ట్ రీచెకింగ్ ఎందుకు వస్తున్నారు, అది కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ నేచర్ని. వాళ్ళ హ్యూమన్ బీయింగ్స్ బికమ్స్ వైల్డ్ అయిపోయారు కదా. వీళ్ళు నేచర్ కిన్నారు, గాడ్ కిన్నారు, ఇంకా ఏ దానికి వీళ్ళంతా దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ అయిపోయే వరకు కంట్రీ. సో దట్ ఈస్ వై ఒక టెరిటరీ చేసుకున్నారు. ఇప్పుడు 4 walls ఎందుకు వచ్చినాయి? 4 walls ఎందుకు? ఇప్పుడు చెట్లల్లో ఉండే అదంతా మనుషులంతా thousands of years ఉండే. స్లోలీ ఎందుకు వచ్చినాయి? దొంగలని, ఇది మన సొమ్ము మనది అనేసి అలాగా. సో వి థింక్ టెరిటరీ చేసి పడేసినాం. ఇక ఇల్లు సపరేట్ చేసాము, కాలనీ సపరేట్ చేసాము, సిటీ సపరేట్ చేసాము. అప్పటి రోజుల్లో డబ్బులు కూడా గుళ్ళల్లో దాచుకునే వాళ్ళు, గుళ్ళల్లో చక్కగా దాచుకునే. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బులు క్రియేషన్ తర్వాత వచ్చింది. thousands of years తర్వాత వచ్చినాయి డబ్బులు. నేచర్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు ఆకలి ఉందనుకో, ఓ పండిస్తే పండిస్తుండే, ఓ రైస్ ఇస్తే వేరే ఇస్తుండే. మీ లైఫ్ టైంలో అది చూశారు కదా, బార్టర్ సిస్టమ్ చూశారు కదా మీరు. ఇది ఇస్తే అది ఇవ్వడం మీ లైఫ్ టైంలో కూడా చూడలే. అంతకు ముందు అది మన గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, మన ఫాదర్స్ నుండి అయితే లేవు. ఫాదర్ నుండి డబ్బులు స్టార్ట్ అయినాయి. సో ఎంత క్రియేషన్. డబ్బులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఎక్కువ తక్కువ. గ్రాండ్ ఫాదర్ తర్వాత, బిఫోర్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి అప్పుడు చూశారు వాళ్ళు. సో ఇవన్నీ వచ్చింది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇవి. మన మనిషికి ఎన్నో రకాలుగా, మనిషి ఈజ్ నాట్ ఏ వన్ టైప్ ఆఫ్ అటమ్. అయినా ఈ హ్యాజ్ మల్టీ డైమెన్షనల్ అటమ్. ఇకన్ ఇట్ విల్ బ్లాస్ట్ ఇన్ మెనీ యాంగిల్స్గా. సో అందుకోసము ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫ్యామిలీస్లో ఫైట్స్ అయినా, ఈ సొసైటీలో ఫైట్స్ అయినా, కంట్రీలో ఫైట్స్ అయినా మీరు చూస్తే ఏ అనిమల్స్ నుంచి, ఏ నేచర్స్ నుంచి రాలే. అవును, ఇది అవర్ ఓన్. బికాస్ వి క్రియేట్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, వి క్రియేట్ అవర్ ఓన్ ఇష్యూస్, వి క్రియేట్ అండ్ మనమే చేస్తాం, మనమే దానికి కారణం. సో అందుకోసం సార్ ఇట్ ఈస్ ట్రూ సార్. ఒక ప్లాంట్ ఒక సీడ్ నుండి వస్తాడు. ఏ సీడ్ పెడితే అలాంటి విత్తనంతోనే అలాంటి చెట్టు వస్తుంది. సింపుల్. బ్రీడ్ని బట్టి జంతువు వస్తుంది, అంతే సింపుల్. కానీ మనిషిని బట్టి మనిషి ఎలా ఉంటున్నాడో లేదు. మనిషి మల్టీ డైమెన్షన్. ఇప్పుడు జనాలంతా జంతువులకు బయట జరిగేదానికన్నా ఒక మనిషి ఇంకో మనిషికే భయపడుతున్నాడు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. మాకు ఒక డిఎస్పీ ఫర్ జైలర్ ఉండే. సో ప్రతి ఒక్కరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్ చేసి వచ్చారు వాళ్ళు. అన్ని రకాల ఇష్యూస్. అది ప్రతి ఒక్కరి ఇష్యూస్ ఉండేవాళ్ళు. ఈ వాజ్ కాట్ బికాస్ ఆఫ్టర్ సివిలైజేషన్ తర్వాత దెర్ ఇస్ రూల్, దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్. ఇక దొంగతనం ఉండని, ఏదైనా క్రైమ్ ఉండని, సిన్ ఉండని, దే ఆర్ బి కాట్ అండ్ యూ విల్ పుట్ ఇట్ ఇన్ జైల్. సో ఆ స్టోరీస్ చూస్తే అందరి యూనిక్ థింగ్స్, thousands of పీపుల్స్ యూనిక్ స్టోరీస్ ఉన్నాయి.
సో అన్ని క్రియేషన్స్ అనమాట, అన్ని క్రియేట్స్ అయినాయి, అన్ని రకాలుగా మనుషులు ఉన్నారు. ఏనో పాజిటివ్ ఒకటి పెట్టుకుంటే నెగిటివ్ సైడ్ ఎన్నో రకాలుగా ఉన్నాయి. క్రైమ్స్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ క్రైమ్స్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా దే ఆర్ పుట్టింగ్ ఇన్ జైల్. సో నేనేంటుంటే ఇవన్నిటికీ ఇవి నేచర్కి సంబంధించి, నేచర్ ఈజ్ కంప్లీట్లీ సాఫ్ట్, నేచరే, నేచర్ ఈజ్ కంప్లీట్లీ సేమ్, ఇప్పుడు ఒకలాగే ఉంది. నథింగ్, నో చేంజ్, నో చేంజ్. దాన్ని చూసే దృష్టి మనమే దాన్ని సరిగా వాడట్లా. సో సార్ ప్రకృతిని రక్షించడం ఏం అవసరం లేదు సార్, అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు రెయిన్ వస్తుంది, దేనికి వస్తుంది, సన్ ఎందుకు వస్తుంది, సీజన్ ఫుడ్స్ వస్తాయి. సీజన్ ఫుడ్స్ ఎందుకు వస్తాయి? ఆ టైంలో డిఫిషియన్సీ ఉన్నప్పుడు వస్తాయి అనమాట మనిషికి, అనిమల్స్కి. ఏ ఫ్రూట్స్ రావాలో ఆ ఫ్రూట్స్ వస్తాయి. అన్ని ప్రతి అనిమల్స్ తెలుసు ఎక్కడ ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి, ఏం తింటే దానికి జ్వరం వస్తే ఏం చేస్తావు దానికే తెలుస్తుంది. ఆ వాసన చూసి కూడా మనకు కూడా సౌండ్స్ ఉండే ఓ టైంలో. నేను కూడా కొన్ని ఎపిసోడ్లో చెప్పిన నేను, ఆ సౌండ్స్ ఆ జమాన్లో ఉండే 5000 years బ్యాక్ హీలింగ్ సౌండ్ చేసేస్తుండే వాళ్ళు. అంత ఛాలెంజ్ అంతా ఈ సివిలైజ్ అయిన తర్వాత వీనికి అగేన్స్ట్ అయిపోయి అక్కడ కింగ్ రూల్లలో వీనికి ఈ టాలెంట్ ఉందంటే వీని చంపేసేయాలి, వీని ఎందుకంటే దే వాంట్ టు హ్యావ్ సూపర్ పవర్. ఇవన్నీ ఈ ఈగోస్తో, సూపర్ పవర్తో ఇవన్నిటికీ డిస్ట్రాక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ దట్ వాజ్ దేర్. అన్నిటికీ ప్రతి ఒక్కదానికి, ప్రతి బర్డ్కి తెలుసు ఏం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తాగాలి, ఎలా ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ బతుకుతాయి అవి. మనం బతకలేకపోతున్నాం. మనం 1000 years బతుకుతున్నాం, 200 years బతుకునేది రేర్గా పడుతుంది. లీచింగ్ అని ఆయన చైనా నుంచి ఉన్నాడు. చైనా అంటే మన ఇండియాలో ఉండవు. సో 250 years బతికాడు. అన్ని రకాల ఫుడ్స్ తింటాడు, అన్ని రకాల నట్స్ తింటాడు. చైనీస్ అండ్ జపనీస్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు 100+ చాలా మంది, 25% ఆఫ్ దిస్ థింగ్ జపనీస్ ఆర్ అదే సార్. వేరే దేశాల్లో ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, మన భారతదేశం యూత్ ఎక్కువ ఉన్నారు. యూత్ ఎక్కువ ఉన్న భారతదేశంలోనే ఇలాంటి ఒక డిసిప్లినరీ యాక్షన్స్ లేవు. కానీ ఏజ్ ఉన్న వాళ్ళే డిసిప్లిన్డ్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు, హెల్దీగా లీడ్ చేస్తున్నారు. తెలుసుకుని హ్యాపీనెస్ ఇండెక్స్ లో మన భారతదేశం ఎక్కడ ఉంది సార్? హ్యాపీనెస్ ఇండెక్స్ లో అకార్డింగ్ టు హ్యాపీనెస్ ఇండెక్స్ ని బట్టే కదా కొలమానం. ఎంత డబ్బు, ఎంత ఎంత హ్యాపీగా ఉన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్ లో లేవు మనం. యాక్చువల్లీ లిస్ట్ లేవు. ఎప్పుడో నేను చదివినప్పుడు 40+ లోనే ఉన్నమాట. చూడు మరి అన్నిటికీ అన్ని దేశాలకు జ్ఞానం అందించింది భారతదేశం. అవును. ఎస్, మ్యాథమెటిక్స్ 0 కూడా మనం ఇచ్చాము. లాట్ మోర్ సైన్సెస్ ఎంత ఇచ్చినాము. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఉండే మనది. లాంగ్వేజ్ సంస్కృత్ నుంచి అన్ని లాంగ్వేజ్ పుట్టాయి. సో మెనీ థింగ్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ అగైన్ ఇట్స్ నాట్ ఐడెంటిటీ. నేనేమంటే టోటల్ ఏ కంట్రీకి పోయినా కూడా మీ నేచర్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. సో అది ఎలాగా స్పాయిల్ చేస్తున్నారంటే వేరియస్ టైప్స్ ఆఫ్ దీస్ థింగ్ని చేసినందుకు దాని రియాక్షన్స్ కూడా అకార్డింగ్లీ ఉన్నాయి. విత్ ఇన్ ద కంట్రీస్ ఫైట్స్ కాకుండా ఈ నేచర్ డిస్ట్రక్షన్లు, ఈ సునామీలు, ఎర్త్క్వేక్స్, సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. సో దాంతో అంటే మనం చేసింది ఏంటి, దానికి రియాక్షన్స్ ఇవి. అంటే ఎక్కడో జరుగుతున్నాయి, మనకెందుకు, మనం బాధ్యులం కాదు అనుకుంటున్నారు. మన దగ్గర మీ పుస్తకాలు అది మెన్షన్ చేశారా? ఏ ఇయర్ లో రాశారు సార్ ఈ బుక్ ని? ఇదా కరోనా టైంలో రాశారా? 2019లో అప్పుడు స్టార్ట్ చేసి 2020లో రిలీజ్ చేసినది. ఈ హెడింగ్ హెడింగ్ అదే గాడ్, హ్యూమన్ డిస్ట్రాయింగ్ గాడే. దాన్ని మొత్తం అన్ని డిస్ట్రాయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్కి. ఇవన్నీ దెర్ ఈజ్ నథింగ్. నేచర్స్కి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని ఏం నథింగ్. ఓన్లీ పాజిటివ్, ఓన్లీ నెగిటివ్ అనేది నథింగ్ ఇస్ దేర్. సో అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ది హ్యావ్ టు గివ్. ఇప్పుడు ఆక్సిజన్ ఉండని, ఇప్పుడు గాలి ఉండని, సన్ ఉండని, ఎర్త్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఆల్ యువర్ ప్లానెట్స్ ఆర్ ఆల్ ఆర్ ఫర్ హెల్పింగ్ ద హ్యూమన్ బీయింగ్స్, మోస్ట్ అనిమల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ ఐ కెన్ సే. సో మనమంతా డిస్ట్రాక్ట్ చేసేస్తున్నాం. అందుకోసం మనల్ని డిస్ట్రాక్ట్ చేయాలనేసి గాడ్ విష్. హ్యూమన్ బీయింగ్ ద మెయిన్ కాజ్. సో అన్ని జాగాలలో ఇప్పుడు చూడండి, ఎనీ కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ బీన్ కిల్డ్, బీన్ ప్రాబ్లమ్సే హ్యూమన్ బీయింగ్సే అవుతున్నాయి. సో అది రియాక్షన్సే. నేను వాట్ ఐ స్టడీడ్ ఈజ్ వరల్డ్ అంతా పోయేసి స్టడీ చేసింది అంటే ఇది రియాక్షన్ ఫ్రమ్ ద గాడ్. ఇష్యూస్ ఆర్ కమింగ్, ఓకే, ద ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. వరల్డ్ టూర్ లో కూడా మీరు తెలుసుకున్నారు ఎన్ని దేశాలు? ఆల్మోస్ట్ 108 కంట్రీస్ పోయినా. వావ్.
సో ఎక్కడ చూసినా ప్రకృతి ఒకటే, ప్రకృతి గాడ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. దాన్ని ఏంటంటే మనం సరిగా మనం వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. సో యాజ్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎట్లా క్రియేట్ అయింది మీరు చూస్తేనే బేస్ చూస్తున్నట్టే ది గాడ్ ఓన్లీ. యూ హ్యావ్ ప్రాక్టికలీ మనం నేర్చుకున్నామని, ప్రాక్టికల్ నేర్చుకొని థియరీ రాసినాం, థియరీ రాసి దాన్ని బుక్స్ వైజ్ రాసినాం, నేను ఏజ్ వైజ్ స్కూల్స్ పెట్టేసి కాలేజ్ ది బెస్ట్ గా ఇట్లా ఈ డిస్ట్రక్షన్ లేకుండా అద్భుతంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ప్రకృతికి అనుసంధానమై జీవిస్తున్న దేశాలు ఉన్నాయా సార్? మీరు అన్నిట్లో ఇది జరుగుతుంది. అంత సివిలైజ్ అయిన తర్వాత దే హ్యావ్ టు ఫాలో దేర్ సివిలైజ్డ్ డెవలప్మెంట్ లో బాగానే ఉండాలి. ప్రతి ఒక్క కంట్రీ దే కెనాట్ సో ఏది ఒక్కటి కూడా ఫాలో అవుతలేరు. కానీ ఈ ఫుడ్స్ అనేది అట్లీస్ట్ దే ఆర్ ఫాలోయింగ్. సమ్ ఫుడ్స్ తినాలి, ఈ ఫుడ్ మీద అవేర్నెస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ ఆయిల్ ఫుడ్స్ ఇవి అవి తినుకుంటాం పాడవుతుందని. సో అట్లీస్ట్ నేచర్ గివెన్ ఇవైతే మ్యానుఫ్యాక్చర్ కావు. యాపిల్ మ్యానుఫ్యాక్చర్ లేదు, ఎనీ మ్యాంగో ఎనీథింగ్ బనానాస్ ఆర్ నాట్ డోంట్ మ్యానుఫ్యాక్చర్. ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. సో దాంట్లో మల్టీ మినరల్స్, మల్టీ విటమిన్స్, ప్రోటీన్స్ అంతా ఉండే ఈ ఫ్రూట్స్లలో మ్యాక్సిమం ఇచ్చే దేవుడు ఇచ్చిన ఫ్రూట్స్లో అన్నింటిలో యూ క్యాన్ సీ. ఇప్పుడు అంతా రీసెర్చ్ అయ్యి సైంటిఫిక్ రీసెర్చ్ అయిన ప్రతి ఏ ఫ్రూట్లో ఏ విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ క్లియర్ ఉంటాయి. మనకు డిఫిషియన్సీ ఉంటే అదే ప్రకారం తీసుకోవాలి. పోయి డాక్టర్ దగ్గర పోయి మనం మెడిసిన్ తీసుకొని మెడిసిన్ వేసుకుంటారు. అది మన కెమికల్లీ మళ్ళీ బాడీలో. సో అదే అగేన్స్టే పోతున్నాం మీరు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇది డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాత వీటికి మొత్తం టోటల్ ఇన్వాల్వ్ అయిపోయింది దానికి. ఇప్పుడు అది యాక్చువల్లీ బేసికలీ మీకు ఏ డిఫిషియన్సీ, ఇప్పుడు B12 డిఫిషియన్సీ ఉంది, ఏం తినాలండి? సో యూ హెవ్ టు వర్క్ ఇట్ అవుట్. ఐరన్ డిఫిషియన్సీ మోర్ ఉంటుంది. B12 ఈజ్ నథింగ్ బట్ ఐరన్ డిఫిషియన్సీ. మనము మ్యాక్సిమం ఆ ఫ్రూట్స్ తినాలి, ఆ ఫుడ్స్ అనేది దాని మీద తినాలి. రాగులు మోర్ B12 ఉంటుంది, బాదం B12 ఉంటుంది. సో అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. పోయి గో దేర్ అండ్ అన్నెసర్లీ మనము ఇవి కెమికలీ మళ్ళీ పిల్స్ తయారు చేసేది కూడా దీని నుంచి ఎక్స్ట్రాక్టెడ్ మళ్ళీ అంత అగేన్స్ట్ నేచర్ ఇవన్నీ. ఎప్పుడు ట్యాబ్లెట్స్ హర్బల్ తినాలి, ఆకులు తినాలి, ఇవి తినాలి, అన్నీ ఎవరికి నాలెడ్జ్ లేదు. ఆయుర్వేదిక ఎన్నో రకాలుగా హెల్త్కి మంచిగా ఉన్నాయి. బట్ హూ ఈజ్ ఫాలోయింగ్? నో బట్ ఈస్ ఫాలోయింగ్ యూనో. సో అందుకోసం అది డిస్ట్రక్షన్ అంటున్నా. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ డిస్ట్రక్షన్. మనం అన్ని సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ బయట ఎంత డిస్ట్రక్ట్ చేస్తున్నామో అది తెలియకుండా మన బాడీని కూడా తీసుకోకూడని తీసుకొని బయట చేసిన డిస్ట్రక్షనే మన ఇన్నర్ గా కూడా మనల్ని మనం డిస్ట్రక్ట్ చేసుకుంటాం. సింపుల్. తినకూడనిది తాగకూడని తాగి, ఆలోచించకూడనిగా ఆలోచించి. సరే వీటన్నిటిలో థాట్ పొల్యూషన్ ఎక్కువ ఉందంటారా మీ అబ్జర్వేషన్? 100% పొల్యూషన్. ఇప్పుడు ఇష్యూ అయింది, హెల్త్ ఇష్యూ అయిందంటే దాని మీద థాట్ పొల్యూషన్. థాట్ పెద్ద ప్రపంచం అయిపోతుంది, అది సిక్ అయిపోతారు. సో దాంతో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ డిగ్రేడింగ్. ఎస్ సార్, ఇది ఈ విధంగా డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సినంత డిస్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనల్ని మనం రిపేర్ చేసుకోవడం ఎలా? కొంతలో కొంత మనం రిపేర్ చేసుకుంటూ వెల్దీగా ఉండడానికి ఏం చేయాలంటారు? ఇప్పుడు అన్ని గ్యాజెట్స్ వచ్చినాయి, టెలిఫోన్ సిస్టమ్స్, మొబైల్స్, మొత్తం టోటల్లీ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎంత ఈజీ అయిపోయిందంటే బస్సు దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉంటుండే ఓ టైంలో. అంత వాకింగ్ అని చూడండి. ఇప్పుడే ఇంటి ముందరికి వచ్చేసి పికప్ చేసుకొని మొత్తం మన ఇంటి దగ్గర వదిలేస్తున్నారు. ఇవన్నీ కంఫర్ట్ జోన్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది. మనది స్టేషనరీ ఉండిపోతున్నాం మనం ఏదైనా. అయితే ఈ స్టాగ్నెంట్ అయినందుకు మనము బాడీలో ఏంటంటే ఉన్నాయి అంత ఫ్యాట్ అక్యుమిలేట్ అయ్యి ఉన్నాయి అంత పాడంతా చెత్త అంతా నిండిపోయి బాగా ఆర్గన్స్ తొందరగా పాడు చేస్తాయి. ఒబిసిటీ అవుతున్నారు, థాట్స్ అని మంచిగా ఉండదు. ఎక్సర్సైజ్ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. బ్లడ్ అనేది ఏదైతే పంపు చేస్తుందో అదే పంపు న్యాచురల్ ఉంటుంది. నువ్వు ఓవర్గా చేయాలి. బీట్స్ హార్ట్ బీటు, దమ్ము ఎన్ని మ్యాక్సిమం ఎక్స్ట్రాడినరీ లెవెల్ మనం డెవలప్ చేయాలంటే ఇవి ఫార్మింగ్ ఉండేప్పుడు ఫార్మింగ్ చేస్తురా లేదు, అంత మిషనరీ వచ్చేసింది. సో ఏ రకంగా మీరు చూస్తే కూడా అన్నిటి కంఫర్ట్ జోన్ వచ్చేసింది. సో మీకు స్టార్ట్ చేయాలి ఎక్సర్సైజ్ నుంచి. ఫుడ్స్ స్టార్ట్ చేయండి, తినడు న్యాచురల్ తినడు. ఫ్రూట్స్ 4-5 వెరైటీలు ఫుడ్స్ తినొచ్చు. అల్లం ఎరువులని అంటారు, అది సీజన్లో వస్తాయి. 24 అవర్స్లో నీకు 365 డేస్లో వచ్చేది కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్ వాడాలి. ఆ డిఫిషియన్స్ ఉంటాయి మనిషికి. సో అవి మనం వాడడం ఫ్రూట్స్ ఈ కాస్ట్ అనో ఇదో అదో ఇంకా దేనికో ఐ డోంట్ నో సార్. దానికన్నా ఎక్కువ కాస్ట్ పెడతాను సార్ బయట.
పాప్కార్న్ డబ్బా చూడండి అంటే నేను చెప్తున్నా దానికని ఎక్కువనే అవుతున్నాయి బయట. మరి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ కోసం వాడి చేస్తలేరు. ఇప్పుడు వాడు ఏంటికి వాడిని కంఫర్ట్ చూసుకుంటున్నాడు. వాడు లేటర్ ఆన్ వానికి డెత్ బెడ్ మీద ఉంటావు 40-50 పోతావు రాలంగానే వానికి ఆ భయం వస్తలేదు కూడా. ఇవన్నిటికీ వాళ్ళు మొత్తం సీరియస్ తీసుకోవాలి. వాళ్ళు ఎవ్రీడే 2 hours వర్కౌట్ చేయాలి. నేను ఎంత రిచ్ ఉన్నా సరే ప్రైమ్ మినిస్టర్ అంటే 1 hour చేస్తున్నానండి. 1 hour ఏ దేశం పోయినా కూడా 1 hour ఎక్సర్సైజ్ చేస్తాడు ఆయన. యోగా అంతకని బిజీ ఉన్నారా? బిజినెస్ పీపుల్ చూసుకోండి, మీరు టాప్ పీపుల్ తీసుకోండి, దే ఆర్ డూయింగ్ సమ్ యోగా, సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సమ్ టైప్ ఆఫ్ వాకింగ్, రన్నింగ్ అండ్ ఫ్యూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఈ స్టాగ్నెంట్ అయితే అయిపోయిందో మొత్తం టోటల్ బాడీ అంతా మీరు అన్ఫిట్గా పెట్టేశారు, ఫిట్గా వేయలేదు. సో మీరు అన్నిటికీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి మొదలు అన్నీ యూజ్ చేసుకుంటున్నాడు. యూజ్ ఇట్, బట్ దానికి 1 hour 2 hours పెట్టాలి కదా. పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు న్యాచురల్గా యూ ఆర్ ఫాలోయింగ్ ద గాడ్ స్విచ్. హీ వాంట్స్ టు స్వెట్ అవుట్. స్వెట్ అనేది లేదా ఈ కంఫర్ట్ శని మనకు హ్యూమన్ బీయింగ్కి ప్రతి ఒక్క అనిమల్స్కి సేవింగ్ అయితే ఉండదు. ఈరోజు కష్టపడాలి, ఈరోజు తినాలికి. మనకు అలా చేసి ఉండే అది ఎంత మనం అంతా క్రియేషన్ చేసి సేవింగ్ పెట్టాము, బ్యాంక్ అకౌంట్ పెట్టాము, ప్రాపర్టీస్ పెట్టాము మన పేరు మీద. సివిలైజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కంఫర్ట్ జోన్లో వచ్చేసినాం మనకు. అంత అక్యుములేషన్ పెరిగిన తర్వాత బాడీలో అక్యుములేషన్, బయట అక్యుములేషన్ అయిపోయింది. బాడీ ప్రాపర్టీస్ అయిపోయి ఆ పేరు వచ్చే నేము అవి ఇవి అన్ని ఇంకా వేరే మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే పేరు ఒక 10,000 కోట్లు ఉన్నాడు, 10,000 కోట్లు ఎట్లా చేయాలి, 100 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు. అంటే ఇలాగ మనిషి పోతూనే ఉన్నాడు. హెల్త్ ఏళ్ళు పోతే డౌన్ అయితేనే ఉంది. బట్ కొంచెం ఆలోచించాలి కదా. అందరూ తెలుసు ఎక్సర్సైజ్ చేస్తే ఏంటని. ఏ ఛానల్ ఓపెన్ చేయండి ఎక్సర్సైజ్ గురించి చెప్తారు. కరోనా లాంటి ఎఫెక్ట్ రాగానే ఆలోచన పడతారు. అర్థమైందా? మళ్ళీ కరెక్టే, ఫ్యామిలీకి టైం ఇవ్వలే, నాకు నేను టైం ఇవ్వలే, అందుకే కదా ఐసోలేషన్. ఇప్పుడు టైం గడుపు అనేది ఐసోలేషన్ లో పడ్డారు. ఏమండి సార్, అంతే కదా, సింపుల్. ఇప్పుడు ఇవన్నీ రిచెస్ట్ పీపుల్ చనిపోయేటప్పుడు చాలా మంది మేము బయోగ్రఫీ చదివాను. ఏగాను బీ ఫిట్ ఇంపార్టెంట్. కొడుకుకి ఈ డబ్బు ఉందిరా అని చెప్పకు, అరే నాన్న ఈ ఎంజాయ్ చేయాలంటే ఈ ప్రాపర్టీని నువ్వు మంచిగా ఉండాలంటే కొంచెం కష్టపడాలి. అర్థమైందా? అదంతా వచ్చేసింది. 4 fathers నుంచి గోల్డెన్ సూప్లో పుట్టినావు, వెరీ గుడ్. బట్ థింక్ ఏంటంటే యూ హ్యావ్ టు గో దేర్ టు అవైల్ దట్ ప్రాపర్టీ ఆర్ అసెట్, దట్ రిచ్నెస్, దట్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లేబర్గా వర్క్ చేయి. ఇలా వర్క్ చేయి అంటే ఎక్సర్సైజ్ చేయి. సో అది ఆ స్వెట్ ఒకటి చేస్తానంటే గాడ్ కూడా చేసేది. ఓకే 1 hour చేసిన 2 hours 8 hours 10 hours వరకు. బట్ ఈ సన్ మూన్ ఎందుకు వచ్చిందండి? సారీ, మనము చీకటి ఎందుకు వచ్చింది మనకు, వెళ్తురు అనేది సన్ ఎందుకు వచ్చిందంటే పొద్దునంతా కష్టపడాలి, రాత్రి పడుకోవాలి. ఇదే సిస్టమ్, అది యాక్చువల్లీ నేచర్. రివర్స్ అక్కడి నుంచి మొత్తం టోటల్ లైట్ అంతా వర్క్ చేసి పొద్దున వాడుకునే వాళ్ళు ఉండే. చీకటి ఎందుకు వచ్చిందంటే ఈ లైట్ సిక్యులేషన్ ఉన్నట్టు గాడ్ 24 hours లైట్ పెడుతుండే, 24 చీకటి పెట్టేస్తుండే. ఇక మొత్తం క్రియేషన్ లైట్లు వేస్తే అది డే నా నైట్ అది ఎట్లా లోపల ఉంటే అసలు ఏం తెలుస్తుంది. సో దట్ మీన్స్ ఎలాగ అయిపోయినా చూడమాట ఇకనా. సో అంటే దట్స్ వై ఈ క్రియేషన్ నైట్ అండ్ డే ఎందుకు వచ్చింది అని కారణం తెలుసుకుంటే పొద్దున్న కనబడాలి, కంటికి వర్క్ చేస్తారు, కష్టపడతారు, నైట్ పడుకోవాలి. అటువాజ్ ఇవన్నీ క్రియేషన్స్ వస్తున్నాయని మొదలుగా అనుకుంటే గాడ్ డిఫరెంట్గా క్రియేట్ అవుతుండే. సో ఇవన్నిటికీ మన కంఫర్ట్ ఉన్నప్పుడు okay, all technology is supporting us today, whatever job and studies and all those things are happening, okay, for your good sake anukundam. But whatever your physical person, దాని గురించి కండిషన్ చేయాలి కదా. హౌ కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? అరే వీళ్ళు ఎంత రిచ్, ఐ విల్ మేక్ హిమ్ టు డై ఎర్లియర్, యాక్సిడెంట్ చంపాలి లేకపోతే డిసీజ్ అని తీసుకొచ్చేవాళ్ళు. ఈ విల్ గివ్ ఆల్ దీస్ అన్బ్లెస్సింగ్స్. అవునా కదా? సో ఆ స్వెట్ అనేది కావాలంటారు. నేను స్వెట్ చేస్తేనే, ఆ కష్టపడితేనే అదే నేను దేనికి కష్టపడుతున్నా అవసరం లేదు. ఈ ప్రాపర్టీ అవైల్ కావాలన్నా కూడా యూ నీడ్ టు వర్క్ ఫర్ ఎక్సర్సైజ్. నేను ఏమంటున్నా అంటే ఎక్సర్సైజ్ చేయండి. దేవునికి ఏంటంటే నువ్వు ఏదైనా చేసినా ఈక్వలే. నువ్వు ఆ కష్టపడి నువ్వు లేబర్ పని చేసి నువ్వు ప్రాపర్టీ వచ్చిందా ఇంకేదైనా వచ్చిందా పైసలు వచ్చినా అని విషయం పక్క పెట్టండి. బట్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దగ్గర అగేన్స్ట్ పోవాలంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఏం చేయవసరం లేదు. ఇక డిసీజ్ విల్ కమ్, యూ విల్ టేక్ యూ, దట్స్ ఆల్. ఇక లేదు గాడ్ అగేన్స్ట్ పోవద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే గాడ్స్ ఫాలో కావాలి. ఈజ్ వర్డ్స్ ఆర్ ఆల్, కష్టపడండి. వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, యూ డూ ఇట్. వాట్ ఎవర్ ద టైమ్ యూ ఆర్ అవైలబుల్, స్పెండ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
అది చేయకనే ఇవన్నీ డిసీజ్ వచ్చాయి. అన్నీ మనం అన్నీ ఎలాగ ట్రాప్ అయిపోయినాం అన్నీ. డాక్టర్స్ హౌ దే క్రియేటెడ్, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి, ఇన్ని హాస్పిటల్ ఉండనా? 60 సంవత్సరాల కింద 70 సంవత్సరాల కింద తీసుకోండి మేము. హౌ మెనీ హాస్పిటల్స్ వర్ దేర్? రేర్గా గవర్నమెంట్ హాస్పిటల్సే ఉండే. 60 తర్వాత మొత్తం స్లోలీ ప్రైవేట్ స్టార్ట్ అయింది. ప్రైవేట్స్ ఆర్ బికమ్ వెరీ పవర్ఫుల్ అయిపోయారు. ఏదైనా మెడికల్ ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ థింగ్ ఇప్పుడు. అప్పట్లో 20, 25, 30 years బ్యాక్ చూస్తే ఒక 10 crores 100 crores ఉన్నది ఇప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్. ఎస్. సో ఎందుకు మనం తప్పు చేస్తున్నాం కదా, బయట డిస్ట్రాయ్ చేసి ఇదే ఎక్స్ట్రాక్ట్ని పిల్ రూపంలో తీసుకుంటాను మనం. మరి అయిపోయాయి. సో అంటే నేచర్ మరి ఇప్పుడు సార్ ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా మరి. దానికి దేర్ ఈస్ ఎ డెఫిషియన్సీస్ వాళ్ళు ఉన్నాయంటే ఆ డెఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరైనా సరే ఇప్పుడు రిచెస్ పీపుల్ అంటే రిచ్ పీపుల్ ఉన్నాయండి, డాక్టర్ అంటే వస్తాడు, ఏ ఫుడ్ అని తినలేడా అని అంటే తినలేదు అని మళ్ళీ తినలేవు తెలుసుకోలేదు కదా, కూడా సాధన కాదంటాను. లేదు మానిటర్ చేయాలి కదా, ఏ స్టేజ్ ఉన్నది, ఏ స్టేజ్ ఉన్నారు. సో ఆ స్టేజెస్ ఆర్ కదా, ఆ స్టేజ్ పైన డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం బిల్డింగ్ కడతాము, అరే బిల్డింగ్ అయితే టాప్ బిల్డర్ అనగా సాయం కట్టి ఊరుకుంటే టాప్ బిల్డర్ ఎట్లా అవుతాం? టాప్ చేయాలి కదా, అది టాప్ చేస్తేనే, టాప్ చేయకపోతే ఎట్లయితే కంప్లీట్ చేయాలి, ఏం అవసరమో అది చేయాలి. అదర్వైజ్ యూనో. సో అందుకోసము అరే ఇంత పెద్ద మనిషికి ఈ డిసీజ్ వచ్చిందా, నువ్వు అది కాదు, ఏంటంటే మానిటర్ చేయాలి. వాళ్ళకి ఏం డిఫిషియన్స్ ఉన్నారో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నారో అది చేస్తూనే కనబడ్డాయి నీకు. కానీ హౌ లాంగ్ హీ వాజ్ డూయింగ్ ఇట్, ఏం డిఫిషియన్స్ ఉన్నది, మళ్ళీ దానికి ప్రొటెక్షన్ చేస్తుండా లేదా, దానికి అడ్రస్ చేయాలి కదా, మేము మానిటర్ చేయాలి కదా. మనం చెక్ చేస్తామని వెహికల్ ఉంది, అరే మర్సిడీస్ బెంజ్ అంటే పంచర్ చేయండి ఒకటి, మర్సిడీస్ నడిపేరు 100 kilometers పోతుందా, 50 kilometers, పంచర్ చేయండి ఖాళీ మర్సిడీస్ బెంజ్. అరే పంచర్ అంటే ఇంతేనా తెలుసు నీకు, కానీ చేయలేదు నువ్వు ఉంటే కండం అయిపోయింది వెహికల్. మర్సిడీస్ బెంజ్ ఉండని, రోల్స్ రాయ్స్ ఉండని, బర్గండి ఉండని, ఏమి ఉండని. సో నిజం సార్, ఇప్పుడు మీరు చెప్పింది సింపుల్ ఎగ్జాంపుల్. మనకు 8-9 months ఆల్మోస్ట్ 1 year వెహికల్స్ తీయలేదు బయటికి. మనం సడన్గా బైకులు తీస్తే అది మూవ్ అవ్వకపోతే అయిపోయింది అనుకున్నాం. దానిలో పోయింది ఏం లేదు, ఒక గాలి కంప్లీట్గా ఎయిర్ అంతా జీరో అయి ఉన్న, దానిలో ఎయిర్ కంప్లీట్గా ఇవ్వగానే మళ్ళీ వెహికల్స్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోయినాయి. సింపుల్, ఇది కూడా అంతే అనమాట. ఎక్కడైతే డిఫిషియన్స్ ఉందో అది దూరం చేసేస్తే వచ్చింది. అట్టనే దానికి నడిపించుకుంటే బ్లైండ్ ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఐడెంటిఫై చేయలేదు. అరే మర్సిడీస్ బెంజ్ ఖరాబ్ అయిందండి, లేకపోతే ఇది ఈ కారు అంటే డోంట్ డ్రీమ్ దట్ వన్. అక్కడ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో గాలిపోయింది. 1 year నుంచి ఖాళీ పెట్టావు, 2 years నుంచి ఖాళీ పెట్టావు, లేకపోతే పంక్చర్ అయిందో, నీళ్ళు ఏదో గుచ్చుకుంది, దానికి ఏదో జరిగింది, అది యూ టు రెక్టిఫై కదా. సేమ్ ప్రాబ్లమ్స్ ఫిట్నెస్ ఉన్నా కూడా ఎంత అయితే యాక్సిడెంట్ అవుతాయి వాళ్ళకి కావా. సో ఇట్ ఈస్ ఫుడ్ పాయిజన్ కదా. అరే ఇలా ఫుడ్ పాయిజన్ అయితే అంటే ఫుడ్ చూసి తినాలి కదా. ఎంత పెద్ద ఫిట్ అయితే అరే ఫుడ్ పాయిజన్ అయితే అండి, ఎంత స్ట్రాంగ్ ఉండు కదా, భరించాలి కదా అనేవన్నీ. ఫిజికల్గా కాకుండా మెంటల్గా ఏది తింటున్నావు, ఏం చేస్తున్నావు కాన్షియస్గా ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఏదైనా సరే అందుకో నేచర్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూరిటీ ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ దాంట్లో ఏదైనా ఆర్టిఫిషియలే. ఇక ఎన్ని డేంజర్స్ అవ్వచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇక మంచి ఎక్సర్సైజ్ చేస్తారా, మంచిగా బాటిల్ తాగుతూనే ఉంటారు. అరే ఏంటో మధ్యం మళ్ళీ డ్రైనేజ్ వాటర్ తాగుతావు. సార్ ఇప్పుడు మీకు తెలుసా, చాలామంది టీని విషం అంటారు, మన నైట్ తీసుకునే డ్రింక్ మాత్రం చేస్తారు. ఇదే ప్రాబ్లం. నేను కొంతమంది అది టీ విషయం అని అవాయిడ్ చేస్తున్నావు కదా, మరి అదేంటి నాకు అర్థం కాదు. యోగా చేస్తారు, వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తూ అంటారు, మళ్ళీ పోయి డ్రింక్ పార్టీలో అంటే టీ కన్నా అది డేంజరస్ తక్కువ ఉంటుందా? టీ విషయం అంటారు కొంతమంది. ప్యూర్ వెజిటేరియన్ ఉంటారు, ప్యూర్ వెజిటేరియన్ తీసుకుంటారు, మళ్ళీ నైట్ డ్రింక్ మాత్రం. అదే ప్రాబ్లం, దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంతే, ఏది పాయిజనే కదా. అందుకోసము ఎట్లా ఉందంటే కొంతమంది చెప్తారు, వాడు మంచిగా మాట్లాడతాడు, అన్నీ మంచిగానే ఉంటాయి అంటారు, చేసే పనులన్నీ వెనకాల చెడు పనులు. సో అదే ఎందుకోసము నుంచి బయటపడాలి. ముందు థాట్ పొల్యూషన్ నుంచి బయటపడితే ఇక్కడ బయట డిస్ట్రాయ్ ఏం చేస్తున్నాం, లోపల డిస్ట్రాయ్ ఏం చేస్తున్నాం అనే ఒక కాన్షియస్నెస్ వస్తుంది, రావాలి. తెలియాలి ఏం తింటున్నావు, ఏం తాగుతున్నాము, వాట్ ఈస్ యువర్ యాక్టివిటీస్, వాట్ ఈస్ ద సైకలాజికల్ లెవెల్ ఆఫ్ వీక్నెస్ ఏడు ఉంది, స్ట్రాంగ్నెస్ ఏడు ఉంది, ఎక్కడ స్ట్రెస్ లెవెల్ ఉంది, ఆల్ దోస్ థింగ్ మానిటరీ చేసుకొని దాన్ని అడ్రస్ చేయాలి. ఇక ఓ టెనెంట్ రెంట్ రావట్లేదు, దాని మీద ఎక్కువ టెన్షన్ నిద్ర వస్తలేదు,
ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ టు టాక్ టు దట్ ఇష్యూస్ ఆర్ టు సాల్వ్ అట్. అది పోవాలంటే ఇక్కడ పోవాలంటే అక్కడ సాల్వ్ కావాలి. సో అన్ని రూట్ కాజెస్ అని మనము అడ్రస్ చేస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు ఏదో లివర్ ప్రాబ్లం ఉంది, జాండీస్ వచ్చింది అనుకోండి, అలాగని ఎక్సర్సైజ్ చేయలేము, ఇంకేం చేయలేము, తాగలేము, డ్రింక్ తాగలేము, అది చెప్తున్నాం. సో యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో సేమ్ వెహికల్ ఎలా ఉన్నదో అట్లనే మనిషి కూడా యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్. దట్స్ ఓన్లీ ఇంపార్టెంట్. అవి చేయకనే కదా, అడ్రస్ చేయకనే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చిన్న ఇష్యూ ఉంటుందండి, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాటలు ఉంటాయి, ఇంకేదైనా కంట్రీ టు కంట్రీ మధ్యలో కొట్లాట ఉంటుంది, బ్రదర్ మధ్యలో ఉంటుంది, ఫాదర్ చిల్డ్రన్ పైన ఉంటుంది, నైబర్స్ మీద కొట్లాట ఉంటుంది. ఏదో ఇష్యూ అయితే ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందా, అది ఏ లెవెల్లో పోతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ హిమ్. ఏదైనా చిన్నదే ఇష్యూ ఉంటుంది, ఇది 10 రూపాయలు ఉంటుంది, 10,000 ఉండొచ్చండి. బట్ దట్ అడ్రసింగ్ వేర్ ఈజ్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్. బ్రాడ్గా థింక్ చేసుకోండి, సాల్వ్ చేసాను అనుకో సాల్వ్ అవుతాయి, లేకపోతే బిగ్గర్. దిస్ వాట్ హ్యాపెనింగ్. డిస్ట్రక్షన్ అంటే ఇదే, నేచర్ అట్లా లేదు. నేచర్ ఇట్ గివ్స్ యూ ఆల్ ద గుడ్ ఎఫెక్ట్స్. యూ పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ అండ్ యూ ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ క్రైయింగ్ యువర్ సెల్ఫ్. నేచర్ దేవుడు చేశాడని. నో ఐ హావ్ నాట్ డన్ ఇట్. ప్రకృతి ఒకటే ప్రిన్సిపల్ సార్, గివింగ్. ఎస్, గివింగ్. మనిషి ఎప్పుడు టేకింగ్ లాంగర్. ఎస్, అంతే. ఆల్ అనిమల్స్కి అన్ని ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్. అందుకే ఒక కొటేషన్ ఉంది సార్, ఈ సందర్భం గుర్తు తెచ్చింది మనకి. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, ఎస్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. ఈ చేతులు నిజం మా తాత చెప్తాడు, ఈ చేతులు మర్చిపోవాలి. గివ్స్ అండ్ ఫర్ గివ్స్, ఎస్, ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. గాడ్ ఇన్ ద సెన్స్ నేచర్. అండ్ మనిషి తీసుకున్న విషయం మర్చిపోతాడు. సో బ్యాలెన్స్ చేయాలి, తీసుకుంటలే కూడా అంత అవే పోతుండ్రు. ఇవ్వడం అనేది స్టార్ట్ అవ్వాలి, నీ ద్వారా మంచి ఇవ్వాలి ప్రకృతికి. ఎస్, ప్రకృతిని నీ సేవ్ చేసినా చాలు, ప్రకృతిని డ్యామేజ్ చేయకపోతే చాలు, ఉన్నట్టు ఉంచితే చాలు. ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, అదే పెరిగినది బెటర్. సో ఇది మంచి సార్, ఒక కాలనీలో మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఒక అతను మంచి పాష్ కారు, పాష్ డ్రెస్ వేసి, విండోస్ ఓపెన్ చేసి సిగరెట్ తాగుతుంటాడు. చూసుకుంటూ సైలెంట్గా వెళ్తూ ఉంటాను. సింపుల్. నేను ఐ స్టాప్ దేర్ అండ్ ఐ క్వశ్చన్, మీరు ఎక్కడున్నారో ఒకసారి చుట్టూ చూడండి. కాన్షియస్నెస్ ఉండదు సార్ వాళ్ళకి. చుట్టూ చూడండి అంటే ఇట్లా చూస్తాడా ఏంది అని. ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మీరు ఎట్లా పొల్యూట్ చేస్తాను. అదే కదా, డోర్లు వేసుకో, విండోస్ మొత్తం గట్టిగా క్లోజ్ చేసి లోపల తాగు, నువ్వే పోతావు, మాకేం. అదే కాకుండా బయట లోపల పాడు చేస్తున్నావు, బయట కూడా పాడు చేస్తావు. అంతే కదా సార్. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ డిస్ట్రాయింగ్ గాడ్ ఓన్లీ, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్, ఓకే, అది ఇట్ ఈస్ యువర్ కర్మ. మనకు రైట్ ఎక్కడుంది? ప్రకృతిలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది, జనాలు అలా వెళ్తూ ఉంటే స్టైల్ గా, కార్లలో కదా సార్, పాష్ గా కార్లో వెళ్తూ ఇలా అంటాడు. కరెక్ట్. నేను ఎన్నోసార్లు వెళ్ళి గట్టిగా అడిగా, మీరు చూసుకున్నారా ఇలా అంటే ఎక్కడ పడుతుంది అది? మీరు అన్నది డిస్ట్రక్షన్ అనేది కామన్ సెన్స్ లేని, నిజంగా మరి వాళ్ళకు లేదా మరి అంటే తెలివి లేని వాళ్ళ, అంటే చదువుకున్న తెలివైన వాళ్ళే ఇది. ఏం స్ట్రెస్, ఏం అడిక్షనో ఏందో అది తెలియదు, వాళ్ళ సంసారమే ఏను. సో అందుకోసం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమాలో కూడా ప్రతి సినిమాలో చూస్తే ఏదో ఒక ఫ్యాషన్ ఏను. స్మోకింగ్ ఈజ్ ఫ్యాషన్. అక్కడ రాస్తాడు మళ్ళీ తాగొద్దు అని, ఇంజురీస్ అంటారు, చేసి సారీ అంటారు. సార్ ఎప్పుడు వస్తుంది సార్ అది? ఆల్రెడీ తాగి వచ్చినాక ఆ డిస్క్లైమర్ వస్తుంది. ఆల్రెడీ బయటికి ఇంటర్వ్యూకి పోయి తాగి వచ్చినాక మళ్ళీ డిస్క్లైమర్ వస్తుంది మళ్ళీ. సో ఇదేంటి ముందుగా గుర్తు చేయాలి మళ్ళీ. సో ఇవన్నిటికీ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓవరాల్ గా ఎవ్వరికి వారికే పర్సనల్ అటెన్షన్, పర్సనల్ కాన్షియస్నెస్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇండివిజువల్ చెప్తున్నాను, ఇండివిజువల్ గా తనకు తానే కాదు. ఇప్పుడు అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు బఫే ఉంది, ఎవరికి ఏమి ఇష్టమో అదే కదా తింటారు. కరెక్ట్. ఎంత తినగలడో అంతే తింటారు కదా. బఫే ఉన్నదని కూర్చొని ఇక అయిపోయేదాకా తినరుగా. మేబీ బయటకన్నా రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువ తింటాడేమో, కానీ ఏం అవసరమో అదే తింటారు. కరెక్ట్. ఇన్ ద సేమ్ మేనర్ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. బట్ నువ్వు ఎలా ఉండాలి, నీ వల్ల నీకు హాని లేకుండా, నీ హాని ఎదుటి వాళ్ళకి లేకుండా చూసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సన్ ఉంది, ఎంతగానో షైన్ చేస్తున్నాడో, బోన్కి ఎన్ని బోన్స్ డిఫిషియన్సీ ఉన్నా కూడా, ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. మెడికల్ ఎంత ఎఫెక్ట్ ఉంది, బట్ నో బడీ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్, దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఇప్పుడు ఇంత
హైలీ సూపర్ స్పెషాలిటీ ఉన్న హెల్త్ ఎక్కడ ఉన్నది సార్? పాష్ వాచ్లు ఉన్నాయి, ఎవరికి టైం ఉన్నది? పాష్ వాచ్లు ఉన్నాయి, టైం లేదు. మంచి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఎస్ మిస్డ్ కాళ్ళు, వాట్సాప్లు, సోషల్ మీడియా, ఎవరైనా కాల్ చేసి మాట్లాడినా. కరెక్ట్. ఇప్పుడు అంతా వాచ్లు ఉన్నాయి కానీ టైం లేదు, అంతే అంతే. డబ్బులు ఉన్నాయి కానీ ఇచ్చే గుణం లేదు. ఎస్ డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు? కరెక్ట్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. గుళ్ళల్లా గోపురాల్లో అక్కడికి వెళ్ళి వందలు ఎత్తే వాట్ ఈస్ ద యూస్? నిన్న పీకే సినిమా చూశాను సార్ నేను. పీకే అమీర్ ఖాన్ది. చాలా రోజుల తర్వాత ఎందుకో అలా స్క్రోల్ చేస్తా ఉంటే ఏదైనా చూద్దాం అని పీకే సినిమా చూస్తాను. మామూలుగా లేదు సార్, అది తెలుగులో ధైర్యంగా తీయాలి కానీ ఇట్స్ ఎ గుడ్ లెసన్ టు ఎవ్రీ వన్. పీకే సినిమా చాలా అద్భుతంగా ఉంది. సో అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. సో ఫైనల్లీ యువర్ మెసేజ్ సార్? మెసేజ్ ఈజ్ యూ టు ఫాలో ద నేచర్స్. ఏ ఫుడ్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ ఉన్నాయో, ఈ ఎక్సర్సైజ్ ఉంది, నేచురల్గా ఏ గెడ్జెట్స్ వచ్చినా కూడా ఈ వరల్డ్ మర్చిపోవద్దు. యూ టు ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఉండాలి, హెల్త్ మెయింటైన్ చేయాలి, మానిటర్ చేయాలి. ఏ స్ట్రెస్ ఉన్నా కూడా ఈ రూట్ కాజ్ ఏందో తెలుసుకోవాలి. దెన్ యూ టు అడ్రస్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. ఇప్పుడు నేచర్ ఎప్పుడైనా మనకు సపోర్టింగే ఉంటుంది, మనం ఎప్పుడు డిస్ట్రక్షన్ ఆలోచించవచ్చు. ఏను ద వరల్డ్ ఈజ్ డిస్ట్రక్షన్ కూర్చున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది? ఎవ్రీబడి నోస్ ఇట్, హౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇట్. ఆల్ దోస్ థింగ్స్ కొంచెం కట్ డౌన్ చేసుకుంటా. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు అడ్రస్ చేస్తున్నారు? దే నో ఇట్, పొల్యూషన్ ఈజ్ సో మచ్. సో అలాగా కొన్ని న్యూ టెక్నాలజీస్ డ్యామేజ్ కాకుండా, ఈ టెక్నాలజీ కాకుండా మనుషులు కూడా ఈ స్మోకింగ్లు, ఈ డ్రింకింగ్లు ఇవన్నిటికి కొంచెం మానేస్తేనే బెటర్ ఉంటుంది, హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. ఈ నేచర్కి మనము అట్లీస్ట్ ఒక లాంగిటివ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వీఆర్ జస్ట్ మెంట్ ఫర్ ఓన్లీ 60, 70, 80 ఇయర్స్ లోపలనే మొత్తం చుట్టుకొని ఏం చేసినా కూడా, ఇప్పుడు 40, 50 ఉన్నా కూడా వాడు ఏం చేసినా కూడా ఇంకా ఆశలు ఉంటూనే ఉంటాయి. బట్ ఈ విల్ ఎండ్ అప్ విత్ ఆశల్ని. అది కొంచెం ఆలోచించుకుంటా మనం ఫాలో చేస్తారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఒక యూత్కే కాదండి, అందరికీ కూడా అద్భుతమైన పుస్తకం అందించారు వారు. హ్యూమన్ డెస్ట్రాయింగ్ గాడ్స్ క్రియేషన్. సో ప్రతి ఒక్కరం మనకు మనం ఎదగడం ఎంత ముఖ్యమో ప్రకృతికి హాని లేకుండా చూడాలి. ప్రకృతికి మన వల్ల ఏం హాని జరుగుతుందో చెక్ చేసుకొని కాషియస్గా ఉండడం ఇంపార్టెంట్. బయట పబ్లిక్లో సిగరెట్ తాగుతూ, కార్లో కూర్చొని, బండి మీద కూర్చొని వెనక వాళ్ళకి ఏం జరుగుతుందో మనం గమనించట్లేదు. సో ఇవన్నీ ఎవరికి వారు ఇండివిజువల్గా, పర్సనల్గా కాన్షియస్నెస్తో, ఒక కామన్ సెన్స్తో జీవించాల్సిన విషయాలు. బయట ఎక్కడో ఏదో జరుగుతుందంటే నేను కారణం కాదనుకుంటున్నాం మనం. మన ఇక్కడ చేసే ఆలోచన, మనలోని డిస్ట్రక్టివ్ థాటే ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి అనేది వారి యొక్క 108 దేశాలతో పర్యటన తర్వాత తెలుసుకున్నది. ప్రకృతి ఎక్కడైనా సేమ్, గాడ్ ఎక్కడైనా సేమ్. ఇక్కడ దేశాల గురించి మాట్లాడలేదు సార్, ఎక్కడైనా ఒకటే. అంతటా అందరం కూడా ఇలా ఎదగాలి అంటారు వారు. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రకృతికి అనుసంధానమై జీవించాలి. ప్రకృతి నుంచి వచ్చే నేచురల్ ఫ్రూట్స్ని తీసుకుంటూ, ప్రకృతిలో విహరిస్తూ, ప్రకృతిని ఏమి మనం కాపాడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు ఉంచితే చాలు. ఒక చెట్టు ఉంది, దాన్ని ఉంచితే చాలు. నరకేటప్పుడు ఎదురుపోయి ఎందుకు తీస్తున్నారో క్వశ్చన్ చేస్తే చాలు. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.